వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైంది. ఎస్, ఏదైనా ఈరోజు ప్రశ్నించే గొంతుకలపై గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. కళాలపై ఈరోజు ఆయుధాల దాడి జరుగుతూ ఉంది. ఈ విషయం మనం గత 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఏదైతే జర్నలిస్ట్ శంకర్ ఏదైతే ప్రభుత్వం మీద ప్రతి క్షణం ఏదైతే ప్రశ్నిస్తూ ఉన్నటువంటి జర్నలిస్ట్ శంకర్పై ఒక మూకుమ్మడి దాడిని ఈరోజు యావత్ తెలంగాణ సోషల్ మీడియా అయితేనేది, లేకపోతే మేజర్ మీడియా అయితేనేది కూడా అన్నీ కూడా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. అసలు ఈరోజు జర్నలిస్ట్ శంకర్పై ఎందుకు దాడి జరగాల్సి వస్తుంది? జర్నలిస్ట్ శంకర్పై జరిగిన దాడిలో అసలు కోణాలు ఏంటి? దీంతో మాట్లాడేందుకు మనతో పాటు జర్నలిస్ట్ శంకరే మొదటిసారి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రదర్, ఎట్లా ఉంది ఆరోగ్యం? నమస్తే, మంచిగా ఉందన్న, పర్లేదు. చూస్తున్నాం గత 3 రోజుల నుంచి మీ మీద దాడిని ఒకసారి చూస్తే మాత్రం చాలా పాశవికంగా జరిగినటువంటి దాడి అనిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగిందన్నా? ఎందుకు జరుగుతుంది అసలు మీ మీద ఈ దాడి? అదేనా అంటే ఆ రోజు మేము డ్యూటీ కంప్లీట్ చేసుకొని 11 o'clock అట్లా దిగినాం కిందకి. 11:10కి అయింది ఎగ్జాక్ట్గా దాడి. ఓకే. అంటే మనం మాట్లాడే విషయాలు పబ్లిక్లోకి బాగా వెళ్తున్నాయి. ఓకే. ఈ సీతక్క విషయంలో కొంత ఆ ఇసుక సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం మనం బాగా అది చేసినాము. అంటే అందులో మనం అద్భుత కల్పన రాయాలి, ఏం అబద్ధాలు రాయాలి. ఓకే. ఉన్న వాస్తవాన్ని ఒక 7 లారీలు మిస్ అయిపోయినాయి. మొత్తం 17 లారీలు దొరికితే 7 లారీలు మిస్ అయినాయి. అవును. మిస్ అయిన లారీలు రేవంత్ రెడ్డి గారి బొమ్మ ఉన్నారు. అవును. కొన్ని భద్రాచలం దగ్గర. అక్కడ నుంచి కొంచెం మనం రాసినాం. అంతకుముందు నుంచి కూడా మనం రెగ్యులర్గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే గుర్తు చేస్తా ఉన్నాం ప్రజల పక్షాన. రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇట్లాంటివన్నీ ఇస్తున్నారు, ఇంకా ఇవ్వట్లేదు, రైతులకు టైం అయిపోతున్నాయి. ఓకే. సో దాంతోపాటు ఈ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఒక 44 కుటుంబాలు పేదల కుటుంబాలు అవి. ఓకే. వాళ్ళకి అసైన్ భూములు ఇచ్చారు ఇందిరమ్మ రాజ్యంలో 1970 ఆ ప్రాంతంలో ఇచ్చారంట. ఓకే. వాళ్ళ భూములను మళ్ళీ అదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది డెవలప్మెంట్ పేరుతో తీసుకుందాం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ భూముల పక్కనే అసైన్డ్ ల్యాండ్లు ఉన్నాయి. అదే వాళ్ళ భూముల పక్కనే సీలింగ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఓకే. మరి ఈ పేదలకు ఇచ్చిన భూములు కాకుండా అవి తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ వర్షన్ ప్రజలు చెప్తా ఉంటే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని చేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళకు కొంత మింగుడు పడతలేదు అన్న. ఓకే. మనం ఏమో పర్సనల్ అటాక్లు చేయట్లేదు, విషయాన్ని చెప్తా ఉన్నాం వాళ్ళకి. ఓకే. జనానికి అర్థమయ్యే తీరులో ఓకే చెప్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళొచ్చిన తెల్లారి రోజే మన మీద తెల్లారి నెక్స్ట్ డే రోజే ఈ అటాక్ జరిగింది. ఆ రోజు బేస్తవారం, గురువారం రోజు తెల్లారితే మేము మేడారం పోదామని అనుకున్నాం యాక్చువల్గా. ఆ రోజు ఏదో ఒక వార్త వచ్చుంటే లేట్గా అది రాసుకుంటూ కూర్చొని లేట్ అయింది కొంచెం. 10:30 నేను పైన సిస్టమ్ షట్ డౌన్ చేసేసరికి 10:30, 10:40 అయింది. ఓకే. ఇంకా అది క్లోజ్ చేసుకొని కిందకి దిగి మేము 11 o'clock అట్లా కిందకి వచ్చి కార్ తీసుకొని పెట్టుకున్నాం. కెమెరాలు లోపల పెట్టి మేము కూర్చొని కొంచెం మూవ్ అయినాం అంతే. జస్ట్ మూవ్ అవగానే ముంగల్కెళ్ళి ఒకరు వచ్చారు, వెనకాలకెళ్ళి ఒక స్కూటీ వచ్చింది. ముంగల్కెళ్ళి వచ్చినప్పుడేమో మన కార్ సడన్ బ్రేక్ వేసే విధంగా మూవ్మెంట్ వచ్చిండు. దగ్గరకు వస్తే మనం బ్రేక్ వేస్తాం కదా, మనం అతను వచ్చినట్టు మనం బ్రేక్ వేసే వరకు వెనకాల వచ్చి ఈ స్కూటీ మీద వచ్చిన 2 అమ్మాయిలు తాకిచ్చారు. తాకిచ్చి ఒక ఇంకా లేడీస్ ఇష్యూని తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసారు. ఎగ్జాక్ట్గా లేడీస్ని తీసుకొస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, దీన్ని కొంచెం క్యారెక్టర్ అసోసియేషన్ చేయొచ్చు ఇట్లాంటిగా ప్రయత్నం చేసిరు వాళ్ళు. కానీ వాళ్ళ కుట్రలు ఫలించలేదు. మనం అంతా సీసీ కెమెరాలు, వీడియోలు. రైట్. ఇదే సీసీ కెమెరాకి సంబంధించిన దాని మీద మన తెలంగాణ పేపర్లో ఒకటి ఉంది. ఇది జర్నలిస్ట్ శంకర్పై హత్యాయత్నం అని చెప్పేసి ఒకటి వస్తే, ఒక ఊరు పేరు లేని పేపర్కి సంబంధించిన దాంట్లో జర్నలిజం ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్న కామాంధుడికి దయాశుద్ధి అంటే ఇట్లా తయారయ్యారు. రైట్. ఈ వార్తను చదివితే దీంట్లో చూడాలి, ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల ఫోటోలు, వీడియోలు రహస్యంగా తీసి బ్లాక్మెయిల్. రైట్. ఇదంతా కూడా జనాలు, నాకు కొంతమంది జర్నలిస్ట్కి సంబంధించిన నేను ఒక ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో జరిగితే ఈ ఫోటో పెట్టి డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఫేక్ చేస్తారు. ఒకసారి మీరు చదివితే మీకే నేనేమంటా అంటే వాడు ఫేక్ చేస్తాడు. అట్లీస్ట్ ఇప్పుడు ఇది మనది ఒరిజినల్. ఇది మన ఒరిజినల్ క్లిప్. ఇది ఫేక్ చేస్తాడు. అట్లీస్ట్ ఆ ఒరిజినల్ క్లిప్ సిమిలర్గా ఉండకుండా చూసుకోవాలి. అవును. ఇప్పుడు ఈ ఫోటో నాది, దెబ్బ తగిలింది, సేమ్ దాన్నే హెడ్డింగ్లు, టైటిల్ మార్చేసి సేమ్ దాన్నే పెట్టేస్తే ఇది ఫేక్ అని అర్థమైపోయింది. అది ఫేకే కదా. దానికి సంబంధించిన దాంట్లో ఈ రోజు నిజం ఎంత లేట్గా పోతుందో కానీ అబద్ధం మాత్రం మొత్తం వస్తుంది. దౌర్భాగ్యం అదే. ఇప్పుడు ఇట్లాంటివి వస్తున్నాయనే మన వాళ్ళు తెల్లారంగా నా మీద నైట్ అటాక్ అయింది. 11:10కి అట్లా అటాక్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్లో పక్కన ఉన్న హాస్పిటల్కి పోయినాం, అక్కడ నుంచి యశోదకు షిఫ్ట్ అయినాం. అక్కడ నుంచి బ్లడ్ ఆగలేదు. నేను చూసా, విజువల్స్ లో కూడా చూసా. బ్లీడింగ్ ఎక్కువ అయింది. నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. కళ్ళు చాలాసేపు కనపడలేను నాకు. ఈ కన్ను మీద కొట్టిరు, ఈ కన్ను మీద కొట్టిరు.
కొట్టేసరికి నాకు అది బయర్లు గమ్మినట్టుగా అయిపోయింది అనమాట. అవును ప్లస్ ఈ దవడ మీద కొట్టారు, ఇది ఇప్పటికి ఇంకా వాపే ఉంది ఇదంతా. అవునవును కొంచెం పెయిన్ కిల్లర్స్, ఆ టాబ్లెట్స్, ఆ మెడిసిన్ వాడుతున్నాం కాబట్టి కొంచెం జర మాట్లాడుతాను. ఓకే ఈ నోస్ మీద ఆ బోన్ ఉంటుంది కదా, అవును అది బ్రేక్ అయింది, అంటే షేప్ అవుట్ అయింది అనమాట. అది ఓకే షేప్ అవుట్ అయింది మన నోస్. షేప్ అవుట్ అయితే ఇక దాన్ని మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి నిన్నటి దాకా అందులో బేస్ పెట్టి 2 హోల్స్ కూడా మూసేసి అరే ఇక బ్రీతింగ్ నాకు సర్జరీ అయిన తర్వాత 3 days నేను బాగా సఫర్ అయినా. నోటితోనే బ్రీత్ తీసుకోవాలి. మళ్ళీ నోటితోనే మనం లిక్విడ్ అనేది తీసుకొని నోటితో తీసుకోవాలి. చాలా ఆయాసం లెక్క అయింది. ఓకే 2 days 3 days చాలా నరకం అనుభవించాను. అంటే దీన్ని బట్టి చూస్తే నీ ఫేస్ అట్రాక్ట్ అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా కొట్టారు, కొంచెం పళ్ళు కూడా లైట్ గులాడుతున్నాయి. ఓకే అంటే ఇదంతా ప్లానింగ్ ప్రకారం చేసారు. ఇట్లా ఇది చేసారు. చేసినాక నేను నైట్ మళ్ళీ మన వాళ్ళు ఉండి ఇదంతా మిస్లీడ్ పోతా ఉంది. ఇట్లాంటి పేపర్ క్లిప్పులు పెట్టి కొన్ని మళ్ళీ నేను పారిపోతున్నా కదా, వెనకాల 2 అమ్మాయిలు వస్తున్నారు. అంటే ఇది అమ్మాయిలు తరుముతుంటే పారిపోతున్నాడు అనేది దాన్ని తీసుకుపోతున్నారు అంతే. అంటే ఎంతసేపు ఉన్న అమ్మాయిల కోణంలో తీసుకుపోతారు. ఇది కరెక్ట్ కాదు, మొత్తం అసలు ఏందని చెప్పేసి మన వాళ్ళు మన మీద 11 o'clock అటాక్ అయింది కదా, 11:10కి మొత్తం 8 o'clock నుంచి CCTV ఫుటేజ్ అంతా తీసారు. ఓకే మన వాళ్ళు మన ఆఫీస్ నుంచి మన కెమెరాలు ఉన్నాయి ఆడ మొత్తం బయట. ఓకే అన్నీ తీసి చూస్తే మన మీద అటాక్ చేసినటువంటి పర్సన్లు మొత్తం 9 గంటల నుంచి మొత్తం అక్కనే రెక్కి చేస్తూ ఉన్నారు. అక్కడే మన ఆఫీస్ చుట్టుముట్టే తిరుగుతారు. మన కార్కి ఎవరైతే డాష్ ఇచ్చి 2 అమ్మాయిలు వచ్చి ప్లాన్ వాళ్ళకు కూడా ఒక 2 అబ్బాయిలు వాళ్ళకి స్కూటీ ఇచ్చి ఆడ వాళ్ళ వెయిట్ చేపించి వాళ్ళకి ఎట్లా పోయి డాష్ ఇవ్వాలి, ఎట్లా మొత్తం వాడు చెప్పినట్టుగా CC కెమెరా ఒక డైరెక్షన్ అక్కడ నుంచి కామన్ నుంచి స్కూటీ వస్తుంది ఒకటి. స్కూటీ మీద అబ్బాయి అమ్మాయి వస్తారు, ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, ఇద్దరు కలిసి ఒక 2 అమ్మాయిలను ఒక స్కూటీ మీద కూర్చోబెడతారు. నా కారు మేము కెమెరాలు పెట్టుకొని కారు మోయిందాక వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తారు. మీకు నేను ఒక వీడియో చూపిస్తా, చూపించండి ఒకసారి. చాలా మంది పెట్టిరు. అంటే ఇది ఎంత ప్లానింగ్ అంటే చూడండి అన్న, అంటే సరే నువ్వు ప్రశ్నిస్తే కేసులు పెట్టుకోవడం, కానీ మన క్యారెక్టర్నే బ్యాడ్ చేసి వీడు అదే జరుగుతుంది అంటున్నాను నేను. ఈ విధంగా అది చేస్తారు అనే విధంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మనము జనాలు అంత గుడ్డోళ్ళు కాదు కదన్నా, వాస్తవాలు ఏదైనా చూసుకుంటారు. ఎలా ఒకవేళ మన వైపు చూపిస్తే 100,000 అటు సైడ్ ఉంటుంది చూడనిక. ఒక వీడియో మీకు చూపిస్తా. మన మిత్రుడు పెట్టిండు, గౌతమ్ పెట్టిండు. ఇగో ఇక్కడ చూడండి, ఇంకో ఇక్కడ నుంచి ఒక బైక్ వచ్చింది చూసిరా, చూడండి ఇక్కడ కొంచెం జూమ్ చేయండి ఒకసారి. చూసుకో, ఇంకో ఇక్కడ నుంచి ఒక స్కూటీ వచ్చింది. ఒక స్కూటీ ఆడ ఆగుతుంది, ఆగుతుంది రౌండ్ సర్కిల్ ఆగుతుంది. మళ్ళీ ఆడ స్కూటీ చేంజ్ అయితే ఒక అమ్మాయి దిగుతుంది, ఆ స్కూటీ మీద స్కూటీ ఎక్కుతుంది. అవును చూడండి, చూస్తారా క్లియర్గా అర్థం. అవును ఇది మన కారు కదా, ఇది నా కారు. ఇలా ఆగుంది బ్లాక్ కలర్. మనం ఇక్కడ అమ్మాయిలను ఏడ కలిసినాము, మనం ఏడ అరెస్ట్ చేసినాము, ఎంత కట్టు కథ లేదంటే. అవును చూడండి, ఇక్కడ నుంచి ఒక అబ్బాయి వాడు కూడా మనం అటాక్ చేసి అదే ఎంత రెక్కి చేస్తారు నైట్ టైంలో. మన కారు మోయినాక అదే ఆనే ఉంటుంది. లాస్ట్ నాకు చూడండి, పర్లేదు. కారు మూవ్ అవుతుంది మనది. అవును ఇప్పుడే వాళ్ళు ఇప్పుడు వస్తారు చూడండి అక్కడ నుంచి. అసలు అదే దాని మీద నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి, మీకు మిమ్మల్ని అడుగుతా నేను. అక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ పోయి తాకి అదే అంటున్నా. ఇప్పుడు తాకి చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు నా కారుకు వాళ్ళు ఓవర్టేక్ చేయాలంటే ఎక్కడి నుంచి పోవాలి? అవును రైట్ సైడ్ నుంచి పోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? అవును రైట్ లెఫ్ట్ సైడ్ కార్నర్. ఇది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎట్లా అంటే ఏదైతే గతంలో ఫేక్ వార్తలు ప్రచారం చేసిండ్రో, ఫేక్ వార్తలు చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టించడం, అదే బ్యాచ్ ఈరోజు అంటే ఇదే జరుగుతుంది. లైక్ మీ మీద దాడి జరిగింది, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ కుట్ర అన్న దాని మీద మనకు అర్థమవుతా ఉంది. బట్ కాకపోతే ఈరోజు ఆ అమ్మాయిలకు సంబంధించి ఎక్కడో రైట్ సైడ్ నుంచి వచ్చి మీకు లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చిండ్రు. వచ్చిన తర్వాత అసలు మీరే డ్రైవ్ చేస్తున్నారు కార్? అప్పుడు కార్ అంటే బేసిక్గా నేను అప్పుడు బాగా స్ట్రెస్ అయిపోయినా. ఓకే, నరసింహకు ఇచ్చిన. ఓకే, అంటే కొంచెం దూరమే కదా, నేను మెయిన్ రోడ్ కోసం తీసుకుంటా. కొంచెం మధ్యలో వాటర్ లేకపోతే తాగుతా, జరసేపు కూర్చొని రిలాక్స్ అవుతా, తీసుకుంటా నేను అని చెప్పేసి. లేట్ అయింది కదా, మనోడికి ఇచ్చిన. మనోడికి డ్రైవింగ్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. సో అట్లా పోగానే అసలు ఇట్లా బైక్ కొంచెం కారు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ మూవ్ అయింది అంతే. సెకండ్ గేర్ వల్లే ఇంకా
ముందుకెళ్ళి టక్కు నాకు వచ్చిండు. ఉమ్. వాడు వచ్చినా మనం బ్రేక్ వేస్తాం కదా, వేస్తాం. బ్రేక్ వేసినాక ఇంకా అంగిల్ వచ్చి మీరు చూస్తారు కదా అవును ప్లానింగ్. కార్నర్లో అవును ఒకవేళ నువ్వు ఓవర్టేక్ చేయాలంటే కార్కి ఎక్కడి నుంచి ఓవర్టేక్ చేస్తావు? అవును మామూలుగా రైట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అసలు నేను అప్పటికే కార్నర్లో ఉంది నీ కారు. ఇక్కడ కార్నర్ ఉంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంది. నువ్వు వెళ్ళిపోవాలంటే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి ఇటు సైడ్ నుంచి. ఓకే నువ్వు ఇటు సైడ్ నుంచి వచ్చింది కాదు నువ్వు మళ్ళీ అదంతా మీరు అన్ని అబ్జర్వ్ చేస్తే ఇంకా మేము తెల్లారుగా మీరు ఇప్పుడు చూపించినటువంటి క్లిప్లు అట్లాంటివన్నీ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అదే అంటున్నాను నేను. లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత మీరు ఏమంటారు అయితే ఇక్కడ చాలా మందికి డౌట్లు ఉన్నాయి. మనం ఇప్పుడు నివృత్తి చేయాలి దాన్ని. మనం ఫస్ట్ వాళ్ళు గుద్దిన తర్వాత వెయ్యి దోషులు దిగినామా, లేకపోతే వెనక వచ్చి అమ్మాయిల కోసం డాష్ వచ్చిన తర్వాత మనం కారు దిగినామా? సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వస్తుంది డెఫినెట్లీ. అవును కారు సౌండ్ వచ్చే వరకే దిగినండి. ఇప్పుడు మన తప్పైనా అవతలోడు తప్పైనా కేసు మనిషికి దెబ్బ తగిలితే మనం చూడడం, దిగడం, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, దెబ్బలు ఎక్కువ తగిలితే హాస్పిటల్స్కి పోవడం, అది మన మినిమం కట్టసి. ఎస్ 100% అంతే కదా. సో దిగినాం. మనం దిగి ఏమైందమ్మా అంటే అప్పటికి అమ్మాయి అసలు పెద్దగా ఏం కాలేదు, ఇట్లా పట్టుకొని దిగిన తర్వాత మీరు జస్ట్ అసలు అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఏంటంటే అది దిగంగానే ఏమైందమ్మా ఇట్లా వచ్చి అంటే అమ్మాయి ఫస్ట్ మాట్లాడుతూ కొంచెం లాంగ్వేజ్ గలీజ్గా మాట్లాడింది. ఓకే వచ్చా ఇప్పుడు కళ్ళు మనం అదే అదే సరే సంథింగ్ ఉంటాం కదా, మింగినాయా మీకు సడన్ బ్రేక్ ఎట్టేస్తాం అంటే వెనకాలకి వెళ్ళి వచ్చింది వాళ్ళు, గుద్దింది వాళ్ళు. అదేం తల్లి అట్లా మాట్లాడుతూ అదేం యాటిట్యూడ్ అని అన్నా. సో అదేం యాటిట్యూడ్ పద్ధతి కాదు, అది నీకేమైనా దెబ్బ దాకుంటే చెప్పు, చూపిద్దాము, చేద్దాము. తప్పు నీదే. వెనకాలకి వచ్చిన కారు స్పీడ్ లో లేదు, చిన్నగా ఉంది. ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ కి ఎంత మూవ్ అవుతుంది అంతే, జస్ట్ మహా అయితే 10-15 మీటర్స్ స్పీడ్ అంతే. పోము అదేంది అసలు ఏం లేదు. అడుగులు కూడా అందరూ చూస్తా ఉన్నారు, ఏంది ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అని. నేనేమనుకుంటే ఆ పిల్లలు పెద్దగా ఏజ్డ్ లెక్క లేదు, ఇంటర్మీడియట్ ఐ థింక్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్. సరే బట్ వాళ్ళు తెలియకనో వచ్చో రాకనో చేస్తున్నట్టున్నారు. మనం ఎందుకు అనవసరంగా వాళ్ళని అది చేయాలి. తల్లి ఇంత ఇబ్బంది ఏం వద్దులే, సరే మరి మీకు ఏమైనా అయిందో చెప్పండి, నేను అది చేస్తాను చెప్పి ఇక ఒక అమ్మాయి వచ్చిన డోర్కి అడ్డమే నిలబడ్డది. అంటే మనం వెళ్ళిపోతామేమని. నాకేమంటే దుర్పయించుకుని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు, మన ఆఫీస్ కిందనే కాబట్టి. మీకేమైనా ప్రాబ్లం ఉంటే నా ఆఫీస్ పక్కనే ఉందమ్మా, మీకు సీసీ కెమెరాలు చూపిస్తా, తప్పు నాది ఉందంటే 100% అది చేద్దాం. రైట్, మీరు ఎట్లా చూపించిన దాన్ని ఈరోజు ఫేక్ మీడియా అనేది ఎంత ఫేక్గా తయారైతుందంటే పైన ఆఫీస్లోకి రండి మేము మాట్లాడతామని చెప్పేసి అక్కడ తీసుకొచ్చాను. అట్లా ఉంటుంది అన్న. నేను సీసీ కెమెరాలు ఉన్నాయి, కావాలంటే సీసీ కెమెరాలు చూపిస్తా. రైట్, పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళని పిలిపించి చూపిద్దాము, ఇట్లానే చెప్పాను నేను. ఇక వాళ్ళు అమ్మాయి మాట్లాడుతుంటేనే కొంచెం బూత్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా ఫోన్ కొడుతూనే ఉంది, వాడు వస్తూనే ఉన్నారు. ఫోన్ కొట్టాను, వితిన్ మినిట్స్ లోపల వచ్చేసారు అన్న. రైట్, ఇట్లా వచ్చేసి టక్ టక్ అటాక్. ఇక నాకు ఇది ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అదంతా ఏదో అసలు కరెక్ట్. అమ్మాయిలు ఫోన్ చేసిన తర్వాత ఎంతసేపట్లో వచ్చారు వాళ్ళంతా? 1 minute 2 minutes మధ్యలో వచ్చేసారు వాళ్ళు అంతే. 15 మంది, అన్ని బైకులు టక్ టక్ వస్తున్నాయి, ఆగుతున్నాయి, వస్తూనే ఉన్నారు. నీకు ఎవడైనా సరే మన అన్నను తమ్ముడు ఏడుంటారు ఆ టైంలో, ఇంట్లో ఉంటారు లేకపోతే బయట ఉంటారు. 11 గంటల టైంలో ఇంట్లో ఉంటారు మెజారిటీగా. ఒకవేళ ఏమైనా బాత్కాన్ని కొట్టుకుంటే కూర్చున్నా కానీ బయట ఫోన్ కొడితే రావాలన్నా కిలోమీటర్ రావాలన్నా 10 నిమిషాలు పడుతుంది కదా. 100% కదా. మనం అంత సింపుల్ గా వచ్చినాం, 2 నిమిషాలు ఎట్లా వస్తావు కాబట్టి ఇది ముందు నుంచే జరుగుతుంది చేసుకొని కూర్చున్నారు. ఇది ఇట్లా ఉంటే ఇంకొంతమంది మిత్రులు అంటే నేను హాస్పిటల్లో ఉన్నా ఇవన్నీ చూస్తలేను కానీ వీళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇదేంది, సరే సమాజం ఎట్లా తీసుకుంటో చూద్దాం. ఇప్పుడు తన్నులు తిన్నది మనము, కొట్టింది మనలా, మన మీద రివర్స్, మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా మన మీద రివర్స్ చేసే ప్రయత్నం చేసిరు, ఇవన్నీ చేసిరు. సరే ఇగో మనం ఏముందో అది వాస్తవాలు బయటకు వదిలేదు, అంతే. ఆ జనాలు ఎట్లా బిలీవ్ చేస్తారు, ఎట్లా నమ్ముతారని చూస్తాం. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ నమ్మలే అన్న ఎవరు. అవి పంపినా కానీ వెంటనే సమాజం చూస్తుంది, ఇదంతా కావాల్సుకొని చేసిన కుట్రలకు కనపడుతూ ఉంది అని చెప్పేసి అర్థమైపోయింది అందరికి, చూస్తూ ఉన్నారు. కొంతమంది అఫీషియల్ స్పోక్ పర్సన్స్ కూడా ఇంకా దానిలో పెట్టి ప్రచారం చేయడం, పార్టీ హ్యాండిల్స్ లో పెడుతున్నారండి. అవి దిక్కుమాలిన తత్వం అది. ఇప్పుడు నువ్వు తప్పు చేసి దొరికిపోవడమే పెద్ద అది సిగ్గు. దొరికినాక కూడా మళ్ళీ దాన్నే సమర్థించుకుంటూ అదే పెట్టుకుంటా పోతున్నావు అంటే అది నువ్వు ఎంత మూర్ఖంగా ఉన్నావు అనేది అర్థం చేసుకోవాలి. రైట్, ఇదే సభ్య సమాజం చూసినాం మనం గతంలో ఎలక్షన్ ముందు కూడా చూసినాం. ఇష్టానుసారంగా ఫేక్ వార్తలు రాసిండ్రు. రైట్, మీరు నిజాలు బయట పెడతా ఉన్నారు, మీ మీద దాడి జరిగింది, సమాజం నుంచి కూడా మీకు ఒక ఏమంటారు సింపతి అయితే వస్తుంది, ఎందుకంటే మీరు నిజంగా మాట్లాడుతున్నారు కాబట్టి. అయితే నేనేమనేది ఏంటంటే ఒక దాడి జరిగినప్పుడు దాన్ని ఖండించకపోగా పైన మీ మీద ఇంకా క్రిటిసైజ్ చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంది.
నిజంగా ఏం చెప్పదలుచుకున్నావు దీన్ని? అంటే ఏం లేదన్న వీళ్ళకు, అంటే బేసిక్గా నా గొంతు ఆపేసారు అనుకో సపోజ్, అట్లా ఇట్లా దాడి చేస్తే ఎక్కువ అది అవుతుంది. అంటే క్యారెక్టర్ని బ్లేమ్ చేసినాం అనుకో, ఓకే వీడు అమ్మాయిలను అది చేసిండని ఇట్లా ఇబ్బంది పెట్టడం చేస్తే, అట్లా చేస్తే మన వార్తలకు శాంటిటీ ఉండదు, మనం చెప్పే మాటకు విలువ ఉండదు. ఓకే ఈడే పెద్ద అది అది అన్నట్టు నెగిటివ్ గా పోతుంది ప్రజలకి. ఇది వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు వాడు నన్ను కేసు పెడితే ఏమవుతుంది, కోర్టులకు పోతా, వాస్తవాలు చూపిస్తూ వస్తావు అంతే. ఒకవేళ తప్పు నాకు చేసి ఉంటే నన్ను అరెస్ట్ చేయాలి కదా. 100%. ఇంకా నేను ఇప్పుడు 3-4 days అవుతుంది ఇన్సిడెంట్ జరిగి, నా దగ్గరకు వచ్చి నువ్వు తప్పు చేసినావు, నువ్వు అమ్మాయిలను ఇబ్బంది పెట్టినావు, నన్ను దగ్గరికి రావాలి, నాకు నోటీస్ ఇవ్వాలి, పట్టువని ఇవ్వాలి, లేకపోతే అరెస్ట్ చేయాలి, తీసుకుపోవాలి కదా. మరి ఎందుకు అది చేస్తలేరు? తప్పులు మీరు చేసిరు, అడ్డంగా దొరికిపోయారు. మా వాళ్ళు అక్కడితో ఆపలే అన్న, సీసీ కెమెరాలు అది మొత్తం అన్ని తీస్తే, అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ షాపుల మిత్రులందరిని రిక్వెస్ట్ చేసి తీసుకుంటే, రెక్కి చేసిన వాళ్ళ కానుంచి ఎవడో దేనికొన్నాడు అన్ని తీసి బయట పెట్టినాం. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని న్యూస్ లైన్ తెలుగు చేసింది. ఇవాళ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని న్యూస్ లైన్ తెలుగు చేసింది. గ్రేట్. అంటే అటాక్ చేస్తే ఎవడోడు వచ్చింది, ఎట్లా ట్రాక్ చేస్తాను పోలీసు వాళ్ళు చేయాలి ఇన్వెస్టిగేషన్లో భాగంగా. వాళ్ళు చేస్తలేరు. ఇట్లా మనమైనా రివర్స్లో దమ్కిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాపం కన్నతల్లుల కంటే ఎక్కువ నాకు ఆడ పక్కన ఉన్నటువంటి కూరగాయలు అమ్మే తల్లి ఒక ఆమె అపార్ట్మెంట్లో చూసిందంట, వచ్చి చెప్పుకుంది. ఆమె నిన్న ఆఫీస్కి కూడా పోయిందంట, ఉంది బిడ్డకు మంచిగా ఉందా అని. అంటే నాకు ఎవరో తెలియదు, మేము చూసాము. అంటే మీరు ఎట్లా అంటే గాయాల పాలయ్య హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి నేను సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు అదే ఒక అపార్ట్మెంట్ అమ్మ రే బాగా కొట్టిరు అబ్బాయిని, కావాలని కొట్టిరు అని చెప్పేసి కూడా ఇవన్నీ ఒకవేళ అథెంటికేషన్ వాళ్ళకి అవి కనపడవన్నా. ఇప్పుడు ఈ ప్రచారం చేసే వాళ్ళకి ఆ తల్లి మాట్లాడింది కనపడదు, ఆ కూరగాయలు అమ్మే అమ్మ మాట్లాడేది కనపడదు, వినపడవాలి. సీసీ కెమెరా కూడా కనపడదు, సీసీ కెమెరా కనపడవు. సేపు ఉన్నా వాళ్ళకి ఏం కావాలనో అంతవరకు కట్ చేసుకోవాలి, అంతవరకే చెప్పాలి, అంతవరకే చేయాలి. అంటే వీళ్ళు మొత్తానికి ఒక కుట్ర బుద్ధితోని, ఒక నీచ బుద్ధితో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదే కావాలి, అంతకుమించి ఇంకెక్కువ వేరేది అవసరం లేదు. నన్ను కింద పడేసి నా ఫోన్లు గుంజుకపోయి అదే ఆ ఫోన్ల కాడికే వస్తున్నా నేను. ఎందుకు శంకర్ ఫోన్లు అర్జెంట్ గా మిమ్మల్ని కొట్టడంతో పాటుగా శంకర్ ఫోన్లు ఎత్తుకపోవాల్సిన అవసరం ఏముంటది అన్న, మొహం ఉంటుంది అందులో, ఏముంటది. కొడంగల్కి సంబంధించిన దాంట్లో ఏదో భూ సంబంధించిన దాంట్లో మీరు వెళ్ళిండ్రు, అందులో ఎక్కువ రికార్డు ఉంటే మళ్ళీ ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి రేపు మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఫోన్లో రికార్డ్ చేస్తున్నావు, కెమెరాలు రికార్డ్ చేస్తున్నావు. ఓకే కెమెరా రికార్డ్, అవును కెమెరాలో ఉంటుంది. ఫోన్లో ఏముంటుంది, మహా అయితే నువ్వు నాకు ఫోన్ చేసి ఉంటుంది, అవును, మనం మాట్లాడుకున్నది ఉంటుంది, అవును. ఒకవేళ నా మిత్రులు ఎవరైనా నాకు మాట్లాడిందో చాట్ చేసిందో ఉంటుంది, అంతే. అది నా పర్సనల్. అదే పర్సనల్ గా ఏమన్నా విషయం బయటకు వస్తుందేమో అని చెప్పి ఇప్పుడు వాడు నా క్యారెక్టర్ని కొడదామనే ప్రయత్నం. అట్లాంటివి చేస్తే అది వానికే అది నెగిటివ్ అయితే తప్ప ప్రజలు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. 100%. ఇప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఉంటుంది అన్న, నీకు భార్య, పిల్లలు, 100% కుటుంబం, మన ఫ్యామిలీ, ఇవన్నీ ఉంటాయి. ఫోన్ అంటే ఓన్లీ న్యూస్ లైన్ వార్తలే కాదు కదా, మన కుటుంబం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఏదో ఉంటాయి, అవన్నీ మనం మాట్లాడుకుంటుంటాం. అవన్నీ తీసుకుపోయి నా ప్రైవసీని నువ్వు తీసుకుపోయి ఏమో చేద్దాం అనుకుంటే అది నీకే తప్పవుతుంది. నా దాంట్లో ఏం లేవు, నేను ఏ రకమైనటువంటి మిస్టేక్స్ చేయాలనుకుంటే నన్ను ఎప్పుడూ మూసేటోళ్ళు, వీళ్ళు ఎన్నడో మూసేటోళ్ళు, అన్ని రకాలుగా చూస్తూనే ఉంటారు. వాడు పోయి ఊర్లకు పోయి ఎంక్వైరీలు చేసుకుని అన్ని తీరులో చూసినా కానీ వాడికి ఏం దొరకకపోతేనే వాడు ఈ ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆ రాత్రి పూట పాపం ఎవరినో 2 అమ్మాయిలను పట్టుకొచ్చి అంతే వాళ్ళ జీవితాలు నాగం చేసి, వాళ్ళని చేసి వాళ్ళ మన మీదకి ఏదో పురిగొలిపి కొంతమంది పోరగాళ్ళకి తాపిచ్చో తినిపించో చేస్తే ఏమవుతుంది అన్న? ఇప్పుడు నువ్వు నీ వల్ల ఇప్పుడు ఏమైంది? సరే, నన్ను కొంత భౌతికంగా ఇబ్బంది పెట్టినావు, నాకు కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేసినావు. శంకర్ ఒక్కడ ఆగిపోతే మొత్తం ఆగిపోతా. తెలంగాణలో ప్రశ్నించడం ఎవడు ఉంటాడా? అదే కదా, మాట్లాడేవాడు ఎవడు ఉంటాడా? ఎంతమంది పుండర్లు వస్తారు, ఎంతమంది శంకర్లు వస్తారు, అంతే కదా, ఎంతమంది మాట్లాడతారు. నేను ఇలా ఎందుకు మీతో మాట్లాడుతా ఉన్నా అంటే 100% మళ్ళీ మనం నిలబడతాం, మనం కొట్లాడతాం, మనం మాట్లాడతాం. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి బ్యాక్ స్టెప్ వేసేది ఉండదు. ఓకే, నేనేమో ఎవరిని పర్సనల్గా పోను. నాకు గతంలో కొంతమంది చేసినట్టుగా పర్సనల్ అటాక్లకు పోయి వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయి వాళ్ళ బాడీ షేమింగ్లు చేసేయాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, నేను సబ్జెక్ట్ బేస్డ్గా మాట్లాడతా, సబ్జెక్టే మాట్లాడతా. నా దగ్గర తప్పు ఉందంటే మీరు 100% కోర్టు పోవచ్చు, కేసు పెట్టవచ్చు, నన్ను అరెస్ట్ చేయొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు లీగల్గా, చట్టం ప్రకారం. చట్టాన్ని నేను అతిక్రమించిన మరుక్షణమే నన్ను మీరు అదుపులోకి తీసుకోవచ్చు. 100% కదండి. కానీ నువ్వు నన్ను భౌతికంగా చేస్తే మహా అయితే చంపేయగలుగుతారు, అంతకుమించి ఇంకెక్కువ వేయగలుగుతారన్న. మనిషిని చంపేయగలుగుతారు, అంతకుమించి ఏం చేయలేరు. తర్వాత
ఇంకా ఒకరు వస్తారు, ఇంకా పుడతారు. ఇట్లా అనుకుంటే తెలంగాణ ఉద్యమమే నిర్మించేటోళ్ళు కాదు. అదే అంటున్నాను, 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం ఉంది, ఎక్కడ కూడా భౌతిక దాడి, సరే కేసులు చిన్న చిన్న సంఘటనలు మనం చూసినాం. 100% జర్నలిజంకి సంబంధించిన దాంట్లో జర్నలిస్టుల మీద కూడా పెద్ద భౌతికంగా దాడులు జరిగింది అయితే ఎక్కడ కూడా లేదు. బట్ అనుకున్నాం ప్రభుత్వం మార్పుల తర్వాత ఎట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొంచెం ఈ భౌతిక దాడులు చేస్తుంది అని చెప్పేసి ముందు నుంచి కూడా మీకు తెలుసు. అయినా కూడా మీరు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కూడా కాదు. ఈ లెక్కన చూసుకుంటే అయితే సోకాల్డ్ అని జర్నలిస్టులు అని చెప్పుకునే అంత మాట్లాడిన వల్గర్ లాంగ్వేజ్ కూడా మీరు యూజ్ చేయలేదు. లాంగ్వేజ్ అనేదన్నా, లాంగ్వేజ్ గురించి వస్తే తెలంగాణలో కొంత కర్కశత్వం ఉంటుందన్న. 100%. అవును, మీకైనా నువ్వు నల్లగొండ బిడ్డవే, నేను నల్లగొండ బిడ్డ. 100% అంతే. మనకు మాట్లాడేటప్పుడు కొంత కర్కశత్వం ఉంటుంది. మన వరంగల్ వాళ్ళు మాట్లాడినా, కరీంనగర్ వాళ్ళు మాట్లాడినా, అవును, కట్టే కొట్టే తెచ్చే కొట్టినట్టు చెప్తుంటాం, చేస్తుంటాం. అవును, ఇది ఈ గడ్డలో ఉన్నది. నువ్వు నేను మార్చితే మాట్లాడేది కాదు. కేసీఆర్ బూతులు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడతాడు. అవును, కేసీఆర్ మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారు జనం, రేవంత్ రెడ్డి మాట్లాడితే చేస్తారు. ఎందుకు? అంటే రెండిట్లో ఉన్నటువంటి భాష. మీకు రేవంత్ రెడ్డి లెక్క మన అందరు మాట్లాడితే అందరికి నచ్చింది. అంటే అందరికంటే ఈ కొంతమంది సోకాల్డ్ పర్సన్స్ కి మనం ప్రాపర్ గా టైం సిచ్యువేషన్ తగ్గట్టుగానే మాట్లాడుకోకపోతే నీకు ఇబ్బందికరం అవుతుంది. నేనే నచ్చట్లేదు, నా సబ్జెక్ట్ నచ్చట్లేదు, మనం అంటోళ్ళే నచ్చట్లేదు వానికి. ఇప్పుడు కాళేశ్వరం అందరి లెక్క మనం ఏమనాలి, ఇది వేస్ట్ 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 అనాలి మనం. అప్పుడు నచ్చుతాం కొంతమందికి. మనకు నీళ్ళు వద్దు, కరెంట్ కూడా 6 గంటలే చాలు, 5 గంటలే చాలు అని అనాలి మనం. నచ్చుతాం. ఇది కాదయ్య బాబు, ఇది కష్టం అవుతుంది, ఇవాళ ఎందుకు మరి వాటర్ బోర్లు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోతున్నాయి, వచ్చిన నీళ్ళు వచ్చినట్టే చెరువులు కుంటలు నింపి ఎండిపోతున్నాయేమో, మనకు గ్రౌండ్ వాటర్ మంచిగా స్టేబుల్ గా ఉండేది. ఇవాళ ఎందుకు ఎండిపోతున్నాయి, ఇట్లా మాట్లాడితే మనం తప్పు చేసిన వాళ్ళం అయితే. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏం కావాలి దానికి మాకు ప్రధానం పోవాలి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మనం ఫైట్ చేసినప్పుడు అన్న రాష్ట్రం కోసం 2 రాష్ట్రాల ప్రజలను మనం ఒక దగ్గర పెడితే తెలంగాణ మైనారిటీ తక్కువ, మెజారిటీ ఆంధ్ర ఉంటారు. మరి వాళ్ళదే ఎక్కువ అభిప్రాయం ఉందని చెప్పేసి మన రాష్ట్రాన్ని ఏర్పడకుండా ఉంచితే ఎట్లా ఉంటుంది? అంతే కదా. అంటే ఇది న్యాయమే కావచ్చును కాక, సపోర్ట్ ఇప్పుడు తక్కువ ఉండవచ్చును కాక, కానీ రేపటి రోజు ఇది గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, నమ్మకం మనకు ఉంది కాబట్టి మనం 60 ఏళ్ళు కొట్లాడుకుంటూ వచ్చినాం. సేమ్ ఇప్పుడు నా వర్షన్ నీ వర్షన్ కూడా అదే. మన వెనకాల ఎక్కువ మంది ఉండకపోవచ్చు, మనం న్యాయం కోసం కొట్లాడుతున్నాం కాబట్టి ఎన్నడో ఒక రోజు ఇది గెలుస్తుంది, 100% గెలుస్తుంది, అంటే నిలబడుతుంది. అదే అన్యాయాల మీద, అబద్ధాల పుట్ట మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అర్థమైతాయి. కావాలన్నా అవుతుంది. నీకు ప్రతిపక్షం అధికారం డిఫరెన్స్ అన్నా. ప్రతిపక్షం ఉన్నప్పుడు అచ్చ మాట్లాడి నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు బొచ్చడి మాట్లాడినా కానీ మంచి ఫ్యాషన్ అనిపిస్తుంది, స్టేటస్లు పెట్టుకునే వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి తిడితే జనం తిట్టుకుంటున్నారు. విలువ కుర్చీకి ఉండేటువంటి హూందాతనం ఉండాలి. అది లేకుండా ఇట్లాంటి చిల్లర రౌడీ లెక్క దాడులు చేపించుడు, మాట్లాడితే దాడులు చేపించుడు నాకు ఒక్కనే కదన్నా. నేను ఫస్ట్ నేనే టేకప్ చేసిన స్టోరీ మన కొల్లాపూర్ ఒక మాజీ సైనికుడు, సరే ఆయన ఏ పార్టీ ఉండవచ్చును కాక, మనిషిని 2 భాగాలు చేసి చంపేసారు. ఆ కుటుంబం నా దగ్గరకు వస్తే ఒలవల ఏడ్చిరు వాళ్ళు, నాకు ఏడుపు వచ్చింది. చిన్నపిల్లలను చూస్తే పాపం ఏం తెలియదు అన్న వాళ్ళకి. ఆ తర్వాత నేను కూడా వెళ్ళిన అంటే ఇట్లాంటివి చెప్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతున్నాం. జనగామకు పోయినా నేను, ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, నిండా నీళ్ళు ఉన్నాయి, నిండుకుండా లెక్క ఉంది రిజర్వాయర్. అధికారులు ఎంత సోమరిపోతులు లెక్క తయారయ్యారంటే ఆడ గేట్లు లేపితే ఉరికొస్తాయి నీళ్లు, పొలాలు ఎండిపోతున్నాయి, 100 ఎకరాల పొలాలు. జనగామకు రిపోర్ట్ చేసినాం, మనం చేసినాక మన వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళందరూ ఎక్స్పోజ్ చేసిన తర్వాత పోయి నీళ్ళు విడుదల చేశారు. ఆ రైతాంగం ఫోన్ చేసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, మీరు రావాలి సార్ ఒకసారి మా ఇంటికి. నేను అప్పుడు ఒకటే మాట చెప్పినాం, అంతకంటే ఏం కావాలి జర్నలిస్ట్ మనకి ఏం కావాలి అంతకంటే ఎక్కువ, అమ్మా నీళ్లు తెప్పించే వరకే, అంటే నీ సమస్యను చెప్తాం, నీ సత్కారాలు కాదు మనకు కావాల్సింది, మీకోసం మేము పనిచేస్తాం, గింత మటుకు మనం చెప్పుకోగలిగినాం. అంటే ఇది వస్తున్నప్పుడు వాళ్ళు ఓర్వలేకపోతా ఉన్నారు. కొడంగల్కి వెళ్ళినాం ఆ రోజు, వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు అంటే నీకు సమస్య, నువ్వు ఎక్కడైతే నేను ఎన్నుకున్నారో ప్రజలు అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. చూడు, నువ్వు కొడంగల్ ప్రజలను మంచిగా చూసుకోవాలి కదా. నువ్వు 5,000 కోట్లు పెట్టాడు, శంకుస్థాపనలు అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నావు. అంత 5,000 కోట్లు పెడితే నీకు ఏమాత్రం పుణ్యం వస్తుందో నాకు తెలియదు, కానీ ఆ 40 కుటుంబాలను ఆగం చేస్తే మాత్రం తప్పకుండా పాపం తగ్గుతుంది. అంతే కదా, అప్పటిదాకా చేసేది కూడా వీళ్ళు ఇదే కదా. రాష్ట్రం మొత్తం బాగుపడితే ఎక్కడో చిన్న పర్యటన పట్టుకొని ఈ రోజు మొత్తం అదే చేసారు. మనం ఇందులో కూడా అదే వాస్తవాన్ని అప్పుడు ఎట్లయితే మనం ఫైట్ చేసినామో అదే విధంగా ఈ 40 కుటుంబాలను మీరు ఆదుకోండి.
వాళ్ళ భూములు తీసుకోవాలంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. బెదిరించి నిన్న కాక నేను ఇదే ఇన్సిడెంట్ పండుకుంటే ఆ మిత్రుడు పెట్టిండు, కేసు పెట్టిరంట వాళ్ళ మీద, రైతుల మీద. ఇది ఎవరైతే సర్వే చేస్తున్నారో అధికారులను పోయి అడ్డుకుంటే కేసు పెట్టిరంట వాళ్ళ మీద. ఇంకా ఇట్లా భయపెట్టిస్తే ఎట్లా? అంతే కదా, ఇది ముందు నుంచి చెప్తా ఉన్నారు కదా, కాంగ్రెస్ పాలన అంటేనే కేసు వచ్చినప్పుడేమో మన మీద అటాక్ చేస్తారు, అటువంటి రైతుల మీద కేసులు పెడతారు. రేవంత్ రెడ్డి గారు వస్తారంటే మొత్తం రైతులు అందరూ ఎత్తుకపోయి కొడంగల్ నియోజకవర్గం ఎన్ని పిఎస్లు అన్ని పిఎస్లు తిప్పుతారు పొద్దుగులు, నీళ్ళు పోయకుండా భూ పెట్టకుండా. ఇదేనా ఇందిరామరాజు? ఇది మాట్లాడితే దాడులు చేస్తారు. ఇదే ఈ ప్రశ్నించినావు కాబట్టి ఈరోజు ఈ దాడి జరిగిందని అనుకుంటా. ఆపుతావా అంటే ఆపమంటారా మీరు? యాజ్ ఒక జర్నలిస్ట్గా నేనైతే ఆపదనే చెప్తా. ఆయన కాకపోతే ఒకసారి అడగాలి కదా మిమ్మల్ని కూడా. అస్సలు మనం ఎందుకు ఆపుతా ఉన్నాం? మన వర్షను జనం కోసం ఉన్నాం, మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మాట ఆగదు, మన ప్రయాణం ఆగదు, ఎట్టి పరిస్థితులు ఆగదు. ఇంకా నాకు మంచి లక్ష్యాన్ని సూచించినట్టు అయింది. అవును, రేవంత్ రెడ్డి గారు నాకు ఒక లక్ష్యాన్ని సూచించారు. అరే నువ్వు కొట్లాడేది ఇంకా కొంచెం కాదు, ఇంకా నీ విస్తృతంగా పెంచుకోవాలి నువ్వు అని చెప్తున్నాడు ఆయన నాకు. ఓకే, వేకప్ కాల్ అంటావు ఇది. మీలాంటి మిత్రులందరూ నాకు ఇలా వచ్చి ధైర్యం చెప్తా ఉంటే, అవును, అంటే మన కష్టం వృధా కానప్పుడు నువ్వు ఎంతైనా వెయ్యనులో బలం వస్తుందన్న నీకు. 100% వాస్తవం. ఇలా నీకు పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కావచ్చు, వాళ్ళందరి నుంచి కావచ్చు. ఇలా రైతులు కూడా మాట్లాడుకుంటున్నారు. నిన్న నాకు ఒక మిత్రుడు వచ్చి నిజామాబాద్కి వెళ్ళి వచ్చాడు చూడలేక, పేరు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు, మంచి మిత్రుడు వచ్చిండు. ఒక రైతు మాట్లాడుతున్నాడంట మన ఇన్సిడెంట్ గురించి, అట్లా కొడతారా ఈ రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు అంటే మనకు జనము మన వెనకాల ఉంటారు. అంటే నేనేం పెద్ద అది కాదు కానీ న్యాయం మాట్లాడితే న్యాయం వెనకాల ఉంటారు అన్నాడు ఒకరోజు. 100%. సో కాబట్టి మేము చేసే దాంట్లో నుంచి మీరు మిత్రులు ఎవరు మాట్లాడతారో వాళ్ళ దాంట్లో విమర్శను తీసుకొని యాక్సెప్ట్ చేసి దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, పబ్లిక్ ఎంతవరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలి. కానీ వాళ్ళు నన్ను కొట్టిపిస్తే ఏమొస్తుంది అన్న వాళ్ళకి అదే అంటున్నారు. మళ్ళీ కొంతమంది ఇంకో సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో ఇట్లాంటి దాడులు ఇవాళ కొత్తగా జరిగినట్టు ఎందుకు మీరు అట్లా చేస్తూ ఉన్నారు, గతంలో ఆయన మీద జరగలేదా, ఈయన మీద జరగలేదా అని చెప్పేసి కొన్ని సోకాళ్ళు జర్నలిస్టుల పేరు చెప్తా ఉన్నారు. అంటే ఏందన్నా ఇది? అంటే ఇది కంపారిజనా లేకపోతే నిజంగా ఇది రివెంజా? ఇక అంతే. ఇప్పుడు వాళ్ళు చేసే వాటికి మేము చేస్తాం, చేసే వాటికి రేపు ఇంకోటి చేయాలి. ఇంకా ఇప్పుడు జనాలు మొత్తం ఈ విధమైనటువంటి దాడులకు అలవాటు పడాలి. అప్పుడు రాష్ట్రం నేనేమంటా, నాకు తెలిసినంత వరకు అయితే ఇంత క్రూషియల్ దాడులు అయితే ఎప్పుడు జరగలే. సరే ఒకటి రెండు చిన్న చిత్తగా జరిగినాయి, కానీ వాళ్ళు ఒకవేళ తప్పు చేసిరనే కదా ప్రజలు వాళ్ళని ఊసబెట్టారు ఇంటికి. అంతే, అవును, మీకు ఇచ్చిన అవకాశం. మళ్ళీ అదే తప్పు నువ్వు చేస్తే అదే ప్రశ్న గొంతు ఉండొద్దని నువ్వు అంటే నీకు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? అప్పుడు 100% కదా, వాళ్ళు చేసింది చేస్తున్నావు, మళ్ళీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవి నువ్వు చేయకుండా ఇప్పుడు రైతు బంధు ఆపేస్తుంటివి, రైతు బీమాని బొంద పెడితివి, లేకుంటే వాయే. ఇప్పుడు అవిటి గురించి మరి మనలాంటి మాట్లాడొద్దా, మరి చేయొద్దా, చెప్పొద్దా జనాలకి, వాస్తవాలు తీసుకుపోవద్దా? ఇవి చెప్తే వాళ్ళకు బాధ అవుతుంది. దీంతో పాటు ప్రశ్నించే పేరిట ఒక పార్టీకి బయాస్డ్గా వెళ్తున్నాడు శంకర్. ఏ పార్టీ నిజమా? వెళ్తున్నా? నాది తెలంగాణ పార్టీ అన్నది. అంతేనా? నాకు తెలంగాణ రాష్ట్రం ఒక పార్టీ. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ధ్యేయంగా ఉండడం బట్టి ఆ పార్టీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతున్నాడు శంకర్. నిజమా? ఒక్కటి చూపిస్తాను అన్న, నాకు గీ పలానా పార్టీ నుంచి గీల నుంచి నాకు వస్తున్నది చూపించమన్నాడు ఒకటి. అదే సోషల్ మీడియాలోని క్వశ్చన్స్ నేను మీ దగ్గర తీసుకురావాలి. ఇది ఒకటి చూపిస్తే అప్పుడు 100% వాళ్ళు చేసిన ఆరోపణలకు నేను రైతా. నేను ఏ రకమైనటువంటి లావాదేవీలు ఎవరి నుంచి తీసుకోను. ఒకవేళ నాకేమన్నా ఎవరైనా నీలాంటి మిత్రులు ఇచ్చారు అంటే నేను నీకు ఏదో ఒక రకంగా పని చేసి పెట్టుంటా. అంతే. నాకు ఏ పార్టీ నుంచి పలానా పార్టీ నుంచి వచ్చిందో గీ నుంచి వచ్చిందో ఏవి ఉండవు నా దగ్గర, నేను తీసుకోను. అది కానే కాదు, ఎన్నోసార్లు నా దగ్గర పనిచేసే పిల్లలు అంటుంటారు, నువ్వు ఎందుకు ఇంత ప్రాపర్గా ఉంటావు, ఎందుకు ఇంత ఎవరికి అది చేయకుండా. అంటే నేను అవసరం లేదు. అదే అంటున్నాను, ఈరోజు చాయ్ పైసలకు లేకపోతే బిస్కెట్ పైసలకు కింద ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వేసుకుంటారు. శంకర్ గారు అది కూడా అవసరం లేకుండా ఎట్లా నడుపుతున్నాడు, మరి ఎవరో ఒకరు వెనకబడి సపోర్ట్ లేకుండా అని చెప్పేసి అంటే ఏం చెప్పారు? మీరు కూర్చున్న ఇల్లు పైన ఉంటుంది అన్న ఆఫీస్, మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు ఇల్లు పైన ఉంటుంది. ఈ ఇల్లు నేను V6లో బంద్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన డబ్బులు, నా మిస్సెస్ గోల్డ్, నా PF డబ్బులు, గ్రాట్యుటీ అన్ని కలిపి 20 లక్షలు జమ చేసుకొని ఇల్లు కొనుక్కున్నా, అప్పు సప్పు చేసిన. ఊర్లో మాయాదం పైచింత భూమిని అమ్ముకున్నా, నిలబడ్డా. నాకు ఇప్పుడు ఈ ఇల్లు తీసుకొని దీన్ని కొన్నప్పుడు ఓ పావులంతు డౌన్ పేమెంట్ కట్టినా, మిగతాది లోన్ పెట్టుకున్నా. దీనిపైన మీరు వేసి చూస్తే ఒక మూడు రూమ్లు రేకులు వేసి ఫాల్ సీల్ చేసి ఒక ఆఫీస్ సెటప్ చేసి పెట్టుకో. ఓకే, ఇక్కడ నుంచే నడిపించిన. నాకు ఇంకా ఇందులో పెద్దగా నాకు రెంట్ లేదు, కరెంటు బిల్లు
మనకు వస్తుంది, ఓకే. గివ్ చేసుకుంటాం. కాబట్టి నాకు ఎక్కువ నీడ్ అవసరం ఉండాలి. మొన్ననే ఎలక్షన్స్ ముందు మాత్రమే నేను ఎల్బీనగర్కి మూవ్ అయినా. ఓకే. ఎందుకంటే దూరం ఉన్నాము, ఇక్కడికి ఎవరైనా రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది, కొంచెం పేపర్ పెడదాం అనుకుంటున్నాము. పేపర్ ఇక్కడికి రావాలంటే ఎంప్లాయీస్ రాలేరు, అక్కడికి పోయినాం. లక్కీగా ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ వచ్చినాక అన్ని మీడియా సంస్థలు చేసినట్టుగా మనం కూడా కొన్ని తప్పదు కదా, క్యాండిడేట్లకు నడిపించినాం, వ్యవస్థ చేసినాము. అప్పుడు అట్లా ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చినాం. ఇప్పటికి నా సంస్థ లాస్లోనే ఉంటది. నేను కొంతమంది నా మిత్రులు, ఎందుకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు మొత్తం నా మిత్రులే ఉంటారు. వాళ్ళు కొంత ఒక నెల ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, ఎవరైతే ఇబ్బందులు పడతారో, కింది స్థాయి ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ నేను ఫస్ట్ ఇచ్చేసుకుంటా, వచ్చిన పైసలు వచ్చినట్టే. కొంచెం నా మిత్రులు 4-5 ఉంటారు పెద్ద పెద్ద స్థానంలో, వాళ్ళకు కొంచెం వచ్చినప్పుడు అటు ఇటు చేసుకొని 2 months ఒకసారి ఇస్తా, లేకపోతే వచ్చిన వెంటనే ఇచ్చేస్తా. ఇట్లా చేసుకుంటా కాబట్టి నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. నేను కమర్షియల్గా ఎంప్లాయీస్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే నాకు ప్రాబ్లం అవుతుండే. అంతా నా చేతిలో ట్రైన్ అయిన వాళ్ళు, నా ఎమ్మటి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు ఎప్పుడు. చాలా సార్లు వచ్చినాయి, వచ్చినప్పుడు కూడా దాన్ని అధిగమించుకున్నాం. అక్కడిగా కొన్ని చిన్న చిన్న వర్క్స్ చేసినాయి, అట్లాంటివి చేసినామని చెప్పి నడిపించినాం. నాకు అవసరం లేదు. మీరు చెప్పినట్టు మనం గూగుల్ పేలో, ఫోన్ పేలో పెడితే ఎన్నడో ఒక రోజు తప్పకుండా అది మన మీదకి వస్తుంది. తప్పకుండా నాకు అవసరం లేదన్న. ఎందుకంటే ఇలా ఫోన్పే, గూగుల్ పేలు పెట్టి చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం ఉల్టా పల్టా అయినా జనమే మన నుంచి అది అవుతారు. నేను ఎవరి నుంచి అడుక్కోలే, ఎవరి నుంచి తీసుకోలే, ఎవరి నుంచి అది చేయలే. నాకు ఇప్పుడు లక్కీగా ఇప్పుడు ఈ 5-6 నెలల నుంచి, ఆల్మోస్ట్ ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు నుంచి ఛానల్ రీచ్ మంచిగా పెరిగింది. నాకు కావాల్సిన డబ్బులు వస్తున్నాయి, వ్యవస్థ నడిపిస్తున్నా. పేపర్ మీద బడన్ అయినా కానీ కొంత వెనక ముంగలు చేసుకొని నడిపించుకుంటూ పోతున్నారు. అది వ్యవస్థ నిలబడితే చాలన్నా నాకు. ఈ ఈఎంఐలు వ్యవస్థ నిలబడితే ఎనఫ్. అంతే. అంటే ఇదే అంటారు కదా, ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలకు ఈ ఈఎంఐలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటాయి కదా. దాడులు అంటే ఎట్లా మరి భవిష్యత్తులో ఇట్లాంటి మీరు ఇట్నే ప్రశ్నించుకుంటూ పోతే ఇట్నే దాడులు జరుగుతూ ఉంటే దీన్ని ఎక్కడ పులిష్టపడుతుంది? ఇప్పుడు అదేనా మనకు, అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకుండా వచ్చిన విషయం, జనం నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి, జనం వెనకాల ఉంటారు అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండకుండా వచ్చు. అంటే ప్లాన్ ప్రకారం అమ్మాయిలను పెట్టినంటేనే మీ మీద ఏదో దాడి చేస్తున్నారని అర్థమైంది. బట్ ఈ దెబ్బతోటి కొంచెం వాళ్ళకి అర్థమవుతాం, మళ్ళీ ఇట్లాంటి దాడులు చేయొద్దని చెప్పేసి కూడా అర్థమవుతూ ఉంటుంది. కానీ పదే మీరు ప్రశ్నించక మానరు, వాళ్ళు ఏమంటారు, ఏదో ఒక ప్రయత్నం చేయకుండా మానరు. దీనికి ఎట్లా అంటున్నా? ఇంకా అదంటే అన్న వాళ్ళ విజ్ఞత అది. ఇప్పుడు నేను పొద్దుగా లేస్తే నువ్వు అన్నింటికి నేను సెక్యూరిటీ పెట్టుకుని పోయేంత స్తోమత పెద్ద వ్యక్తులు మనం కాదు. అవును. మనం సహజంగా ఏం పనులు చేసుకుంటా అట్లా పోతుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఇంకొంచెం ఆచితూచి ఒక గంట ముందు వస్తాడమో, లేకపోతే ఎప్పుడో ఇద్దరు మన పిల్లల్ని పెట్టుకోవడమో, లేకపోతే ఇట్లాంటివి చేస్తుంటాం. అయినా కానీ మన మీద ఫోకస్ చేస్తున్నారు, పెడుతున్నారు, చేస్తారు అంటే ఇంకా అది మనం ఏం చేస్తాం, మన చేతులు లేని పని అన్నది. ఇంకా అది ఇప్పుడు ఉన్నటువంటి, అంటే అట్లా చేస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా లేనట్టు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో వాళ్ళే చేస్తున్నారు అనేది ఇంకా అర్థమైనట్టు. ఇప్పుడైతే పెద్ద ఏం శాంతి భద్రతలు చక్కగా ఉన్నట్టు అయితే నాకేమనిపిస్తలేదు. మీరు అన్నట్టు కార్యకర్తల మీద ఆ రోజు కేసు కూడా అవును అంత అయితే పోలీసు వాళ్ళు మన వాళ్ళకే అది చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు న్యాయం చేసే విధంగా గిజ్ అటెంప్ట్ మర్డర్ ఏంది అంటారు అంట. ఆడిపోతే అసలు క్లియర్ కనపడుతుంది కదా అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి, ఫుటేజ్ కూడా అదే చూపిస్తుంది కదా, ఉంది ఇవన్నీ కనపడుతుంది. గిజ్ అటెంప్ట్ మర్డర్ ఏంది అంటే, అటెంప్ట్ మర్డర్ అంటే ఏంది? ఇప్పుడు ఎల్బీనగర్ పోలీసుల దృష్టిలో మరి చచ్చిపోవాలనో, లేకపోతే మొత్తం కాలు చేతులను ఇరిగిపోవాలనో, లేకపోతే ఇంకేం కావాలనో అర్థం కాదు. ఫాలో అప్ చేసిరా? కేసు ఎంత వరకు వచ్చింది? ఇద్దరు అయితే ప్రస్తుతానికి రిమాండ్ చేసిరంట. అందులో కూడా 307 పెట్టలేదంట. కనిపిస్తుంది కదా అటెంప్ట్ మర్డర్ అని. వాళ్ళు ఏం చేస్తారు అనేది అర్థమైతలేదు. అంటే సీసీ కెమెరా ఫుటేజ్ పరిగణలోకి తీసుకోరట. నేను ఒక 2-3 రోజుల తర్వాత కొంచెం ఫ్రీ అవుతా. జర్ర ఈ నోస్ నిన్ననే అది చేంజ్ చేయించినాము. మళ్ళీ ఒక 2 days తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. ఒకవేళ పోయి అప్పుడు మరి ఏందో ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్ళి అడిగితే కానీ తెలియదు. ఇదే ఈ దాడికి సంబంధించిన స్కెచ్ మొత్తం ఎల్బీనగర్ పరిధిలోనే జరిగింది. ఒక ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి సోదరుడా, లేకపోతే ఇంకోరో పేర్లు అయితే అనిపిస్తుంది. నిజాలు ఏంటంటే మీకు ఏమన్నా ఈ 2 days ఏమన్నా చూస్తే వాళ్ళ ఫోటోలు అవన్నీ చూస్తూ ఉంటే కూడా, అంటే ఆ సాయిరామ్ రెడ్డి అనే వ్యక్తిని మన వాళ్ళు ఐడెంటిఫై చేసారు. ఓకే. అది బయట పెట్టిన మరుక్షణమే అతను ఫేస్బుక్ ఆయన ప్రొఫైల్ అన్ని లాక్ చేసి పెట్టుకున్నాడు అంట మొత్తం వెంటనే. సో ఆయన ఎవరు అంటే ఇదేదో అస్తినాపురంలో శశిధర్ రెడ్డి సంథింగ్ పర్సన్. ఆ పర్సన్ ఎవరు అయ్యా అంటే సీతక్కకు ప్రతి సంవత్సరం నుంచి రాఖీ కట్టి చాలా దగ్గరగా వ్యక్తులు వీళ్ళందరూ, కొండల రెడ్డి వీళ్ళంతా ఒకటే బ్యాచ్ అనేటువంటిది తెలుస్తా ఉంది. ఇది ఏదో గల్లీలో ప్లాన్ చేసింది కాదన్న, ఇది క్లియర్ గా అర్థమైపోయి ఉంటది. గల్లీలో ప్లాన్ చేస్తుంటే ఏదో వస్తారు టఫా ఆఫీస్ సెటప్ ఏదో అంటారు పోతారు. ఎంత పర్ఫెక్ట్ గా చేసింది ఇది గల్లీ ప్లాన్ కాదు.
కాదు ఇది ప్రాపర్ ప్లాన్, ఇది పెద్దవాళ్ళ ప్లాను. కానీ ఆ పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దాడులు అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, మంచిది కాదు, సమాజానికి మంచిది. కొట్టొచ్చు, నేను చిన్నోని కాబట్టి, నిన్ను కొట్టేవాడు ఇంకొకటి ఉంటాడు కావచ్చు. 100% కదా. ఇప్పుడు నీకు అధికారం ఇవ్వాలి శాశ్వతం కాదు కదా, ఎవరికి నీకు మంచి అవకాశం ఇచ్చిర్రు. కేసీఆర్ లాంటి నాయకుని కాదని పక్కన పెట్టి నీకు ఒక అవకాశం ఇచ్చిర్రు, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో, ఇంకా అంతకంటే మంచిగా పాలించు, చెయ్యి. కానీ నిన్ను మాట్లాడుతున్న వాళ్ళని, నేను ప్రశ్నిస్తున్న వాళ్ళని నువ్వు అది చేస్తే, నాకు ఎంతో మంది మిత్రులు చాలా మంది కొంతమంది మెసేజ్ పెట్టారు, శంకర్ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు రేవంత్ రెడ్డి అని. కనిపిస్తున్న మాట ఎప్పుడు ఈ రకంగా అనుకోలే. కేసు పెడతాడు కావచ్చు, ఇది పెడతాడు కావచ్చు, సరే పెడితే పెట్టని మనం ఎదుర్కొందాము. సరే ఇప్పుడు మనం అట్లా అని చెప్పేసి భయపడి కూర్చుంటే బాగుండదు మనం అనుకున్నాం. కానీ గిట్ల దాడులు చేస్తారు, ఈ విధంగా రెక్కి చేస్తారు. లక్కీ కన్నా నేను అంటే ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పొచ్చో చెప్పకూడదు, చెప్పాలి 100%. ఆడ ఆఫీస్ దగ్గర చేసి కాబట్టి ఇట్లా అయింది. ఇప్పుడు మీరు వచ్చిన ఏరియాలో ఇదంతా కొంత రిమోట్ లెక్క ఉంటుంది, కొంత అంతా జంగల్ లెక్క ఉంటుంది. నేను కొంచెము అంటే ఊరు ప్రేమికుని అనమాట, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, విలేజ్ లెక్క ఉండాలి అన్నట్టుగా నేను ఇటు సైడ్ చూస్ చేసుకున్నా. సో నేను ఇట్లా ఇక్కడ నువ్వు ప్లాన్ చేసి చంపేసిపోయినా ఎవరు దిక్కు దివాన్ లేదు కదా, అదే కదా అంటున్నా నేను, ఎవరు దిక్కు దివాన్ లేదు కదా. ఇంత జరిగినా కూడా నీకు ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తలేదు మరి ప్రభుత్వం? కానీ ప్రొటెక్షన్ ఎక్కడన్నా వాళ్ళే రివర్స్ లో మన మీద కేసు పెడదామని ప్రయత్నం చేస్తుంటే ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చేటట్టు కనపడుతున్నారు. ఎట్లా అన్నా మరి దీని నుంచి ఎట్లా ఎదుర్కొంటావు? అది వాళ్ళకే వదిలేయాలి. ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు చేసి మనమే చేసి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నిన్న ఇవాళ కూడా పొద్దుగా ట్విట్టర్లో చూసిన వారు నాకు పంపించిన మిత్రులు, అఫీషియల్ స్పోక్ పర్సన్ అంట ఆమె, ఎవరు కాల్వ సుజాత, ఆమె పెట్టింది కింద, ఒక కామాంధుడైన జర్నలిస్ట్ శంకర్కి నువ్వు సపోర్ట్ చేస్తావు చెప్పింది కదా, చూపిస్తారని నేను ఓపెన్ గా అడుగుతున్నామని. ఆమె నాకు తల్లి సమానురాలు, చాలా పెద్ద ఏజ్ ఉన్నట్టున్నది. ఆమెకు నేను ఓపెన్ గా అడుగుతున్నా, మీరు దయచేసి నా మీద ఒక్క రికార్డ్ తీసిన బాంచ నేను ఇవన్నీ వదిలేసి మీకు బాంచరికం చేస్తా చెప్తున్నా కదా, రైట్, అక్కడ చూపించుకరండి. ఇట్లా ఏది పడితే అది గాలికి వచ్చి చెప్పడం కాదు. నేనేమో ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు అట్లాంటి రికార్డులు నాకు ఉండవు. మీరు ఒక అఫీషియల్ పార్టీ స్పోక్ పర్సన్స్ అయి ఉండి ఆమె గట్లా పెట్టి తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక జర్నలిస్టు నేను, నాకే పార్టీతో సంబంధం లేదు. నన్ను వచ్చి ఇప్పుడు కేటీఆర్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ చేసిపోతే తప్పు అవుతుందా? సాటి మనిషికి నువ్వు వచ్చినావన్నా, దేనికి వచ్చినావు? సినిమా హీరోయినా, లేకపోతే సినిమా హీరోనా, లేకపోతే నేనేమన్నా పొలిటికల్ లీడర్నా, దేనికి వచ్చినావు? తోటి మిత్రుడు, తోటి జర్నలిస్టు ఇబ్బంది పడ్డాడు, ఏం జరిగింది తెలుసుకుందామని వచ్చినావు. నీ వృత్తిలో భాగంగా నన్ను ఒక వీడియో, అది ఏంది అసలు జనానికి నిజాలు తెలియాలన్నది అని చేస్తుడు. ఒకటి ఉంటది, ఏమంటారుగా, వేట సింహం తన చరిత్ర తను చెప్పకపోతే వేటగాడు చెప్పిందే వేరే. మరి అట్లనే నువ్వే కదా చెప్పాల్సింది, జరిగింది ఏం జరిగిందో నేను చెప్పాలి కాబట్టి మీరు వచ్చారు, మీ వృత్తి చేసారు. కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ తరపు నుంచి సంఘీభావం ప్రకటించారు, వచ్చారు, పరామర్శించిపోయారు. దాంట్లో కూడా నువ్వు ఈకలు వీకి రేపు నన్ను చనిపోయినా నా కుటుంబం అనాథైనా కానీ నువ్వు ఇట్లనే, అంతే కదా, అంటే వీడు కామాంధుడోనో లేకపోతే ఇంకేదోనో ముద్ర వేసేసి మీరు ఈ విధంగా చేస్తారు అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? అంతే కదా. దీని మించిన దౌర్భాగ్యం, దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాంగ్రెస్ పార్టీ మీద చాలా గౌరవం ఉంటుండే, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కొట్లాడినా కానీ ఆ 1200 మంది బిడ్డల ప్రాణాలు తీసుకున్నా కానీ ఫైనల్ గా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రాజకీయ కార్యక్రమం చేసి పూర్తి చేసినందుకు మాకు దాని మీద గౌరవం ఉంటుండే. కానీ మీరు ఇంత దుర్మార్గంగా దిగజారిపోయి ఒక వ్యక్తి మీద మరీ హింసించబడ్డ వాళ్ళని ఇంకా క్రిటిసైజ్ చేసే విధంగా, వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా ఇట్లా లేడీస్ని పెట్టి చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఆమె ఎవరు నాకు తెలియదు, ఇంతవరకు నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడలేదు. పొద్దుగా చూస్తే నాకు మస్తు బాధ అనిపించింది. అరే ఆమె ఏజ్ ఏంది, ఆమె ఏంది, ఏం పెడుతున్నది తెలుసుకోకుండా ఇంకొంతమంది స్పోక్ పర్సన్స్ అంట, ముక్కుకు బ్యాడ్జీ ఇప్పుడు ఉంది అప్పుడు లేదు, హాస్పిటల్లో లేదు. నాకు శుక్రవారం నాడు సాయంత్రం అయింది సర్జరీ అయిన తర్వాత వేస్తారు. ఇది మీరు జాయిన్ అయింది నాకు పొద్దుగాల నా దగ్గరకు వచ్చి పరామర్శించిపోయింది, చూసిపోయింది. జగదీష్ రెడ్డి గారు, బాలకృష్ణ అన్న, జీవన్ అన్న, వాళ్ళందరూ వచ్చి, కొంతమంది వచ్చి క్రాంతి గారు మన జర్నలిస్ట్ సంఘం వచ్చిండు. ఇట్లా కొంతమంది వచ్చిర్రు, ఆడికి వచ్చి అప్పుడు కాలేదు, సర్జరీ కాలేదు అప్పటికి ఈ నోస్ సంబంధించిన సర్జరీ కాలేదు. అంతకంటే ముందు సీసీ ఫుటేజ్ లోనే మీకు ఇక్కడ బలమైన గాయం తాకినట్టుగా అందరికి తెలుస్తా ఉంది. అది ఉంది. మరి దాని తర్వాత ఇంత అయినాక కూడా ఇప్పుడు ఒక ఫోటో పెట్టి కేటీఆర్ వచ్చినప్పుడు ఏం బ్యాడ్జ్ ఉంది, లేనప్పుడేం లేదంట. గిదిగిడ నువ్వు ఇట్లా చేసినాక, గింత దుర్మార్గంగా తయారు చేసినాక ఇంకా నిజానికి విలువ ఎక్కడ ఉంది? సోషల్ మీడియాలో మరీ ఇంత సైకోల్ లెక్క తయారు చేసి ఇట్లా చేసి పెడితే, అరే మనిషి మీద దాడి చేస్తే నువ్వు సంఘీభావం ప్రకటించకపో, తప్పేం లేదు, ఏం అనట్లేదు, నేను నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
మరి దీన్ని కూడా నువ్వు మానసిక ఆనందం, దాంట్లో ఒక రాక్షసత్వం పొందుతా ఉన్నాను. అదే సోషల్ మీడియా చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది మిత్రమా. ఎందుకంటే నాకు తెలుసు శంకర్, వ్యక్తిగతంగా నాకు తెలుసు శంకర్కి సంబంధించిన దాంట్లో ఏ ఒక్క రోజు కూడా ఏ చిన్న ఇంతపాటి ఆయనది కూడా అది దొరకదు. అమ్మాయిల విషయంలో కానీ ఆయనకు ఒక అమ్మాయిని ఆపాదించి సంసారం చేసుకుంటున్నా ఉన్నాడు. ఇప్పుడు 2 చూలాలు వాళ్ళ భార్య. అట్లాంటి వ్యక్తి మీద ఇట్లాంటి దాడి ఇకపై నేను ఆపి మానసిక ఆనందం నాతో పాటు నేను 2009 నుంచి పనిచేసుకుంటూ వస్తున్నా మీడియా. అవును 2018 దాకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నా. నేను ఎంతో మంది మహిళా ఉద్యోగులతో కలిసి పనిచేసిన, మేజర్ ఛానల్లో కూడా పనిచేసినావు. తీయమనండి ఒక్క బ్యాడ్ ట్రాక్ రికార్డ్ తీయమనండి నాతో పాటు. ఏముందో తీయమనండి. ఇప్పుడు వ్యవస్థ నిషేధంలో ఉంది మొత్తం. మొత్తము ఎవరైనా మీతోటి మిస్బిహేవ్ చేసిండా, నేను ఎంత జ్యువెల్గా ఉంటా వాళ్ళతోటి, ఎంత నాతో మంచిగా ఉంటారు వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు. నేను ఛానల్ పేరు చెప్పాను. కొంతమంది అయితే నన్ను పిలుచుకొని కూడా శంకర్ నీలాంటి ఉమెన్ ఫ్రెండ్లీ ఎంప్లాయీ ఉండాలి ఆఫీస్లో అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇబ్బంది పెట్టలే ఎవరిని, ఎక్కడ ఏ రకమైనటువంటి అబ్యూజ్ చేయడం కానీ ఇట్లాంటివి నా దగ్గర ఉన్నాయి. నాకు నా స్థాయి మేరకు, నా ఆలోచన మేరకు నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం. కానీ దీన్ని కూడా ఈ విధంగా చేసి ఇంత చిల్లరగా చేస్తూ ఉంటే నిజం కరెక్ట్ కాదన్న. అంటే వాళ్ళకు కూడా అందరి ఇళ్లలో అమ్మాయిలు ఉంటారు, 100%. అందరి ఇళ్లలో అది ఉంటారు. ఆ పిల్లలకి ఇద్దరికి తెలుసు. వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్తే శంకర్ అంటూ ఎంతమందికి చూసిర్రా, అప్పుడే చూసిర్రా, గొడవ కోసమే వచ్చిర్రా. వాస్తవానికి వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు ముంగలు కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు చెప్తారు. తప్పనిసరిగా నీ రేపు మంచిగా అయిపోయిన తర్వాత ఇది మంచి ఆలోచన, ఆ అమ్మాయిలకు అడ్రస్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వే లేకపోతే మేము రమ్మంటే మేము కూడా వస్తాం. వాళ్ళని అసలు నిజాలు ఏంది తప్పకుండా వాళ్ళే చెప్పాలి. అంటే నేను ఎక్కడ ఏం చేసినప్పుడు నాకు అవసరం లేదు. ఇన్ కేసు శంకర్ అంటోడు ఏమన్నా అట్లా చేసి ఉంటే రాకాసులు లెక్క నోటు తెచ్చుకొని కూర్చున్నారు. మింగకపోదురా 100% కదా. ఎప్పుడు ఆ మాత్రం మింగేసి లోపల వేయకపోదు. 100% ఉంచు రగింత చెప్పు. వాస్తవం 2 నిమిషాలు ఎత్తుకొని పోదురు. వాడికి ఏమైందిరా ఏం కాలేదు మంచిగా పదార్థాలు వేసుకోవాలని చెప్పేసి పోదురు. మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం టచ్ చేయలేకపోయారు. నైట్ కేసు పెడదామని చూసి సీసీ కెమెరా రిపోర్ట్ పొద్దుగాల వచ్చేసరికి ఆ కేసుని బంద్ చేసి మన కేసు తీసుకున్నారు. నైట్ ఏమో వాళ్ళది కేసు బుక్ చేద్దాము, మనం మీద రివర్స్ పెడదామని చూసి నల్గొండలో కేసు అయిందని చెప్పేసి విన్నా నేను. నల్గొండ ఇంక ఏడైనా ఇంకా మనకు అప్పులేవు. చూద్దాం ఏడైనా ఎట్టైనా ఇంకా ఇప్పుడు వస్తాయి అన్ని బయటికి, వచ్చేస్తాయి ఇప్పుడు వస్తాయి అన్ని బయటికి. అచ్చా ఇప్పుడు ఎట్లా మరి మన కేసు పెట్టినప్పుడు ఏమంటున్నారు పోలీసులు? ఇక పోలీసు అదేనా ఇంకా ఏం ఇప్పుడు నేనైతే ఇంకా ప్రత్యక్షంగా పోలే పిఎస్కి చూస్తున్నా. రేపు ఎల్లుండి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దామని అనుకుంటున్నా. ఇది అయిన తర్వాత వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు. మనం పోతాము, సార్ నా కేసు ఎంతవరకు వచ్చింది, నా మీద అటాక్ చేసిన వాళ్ళు ఎంతమంది మీరు అరెస్ట్ చేసారు, సీసీ కెమెరాలో గిట్ల పర్ఫెక్ట్ ఉంది, ఈ విధంగా ఉంది, అమ్మాయిల పాత్ర ఏంది, వాళ్ళు ఏంది, అసలు వాళ్ళు ఎవరు ఏంది, ఇవన్నీ అడుగుతాం మనం. నేను నా తరపు నుంచి లాయరు అందరం కలిసిపోయి అడుగుతాం. ఒకవేళ వాళ్ళు మనకేం సహకారం చేయకపోతే మనకు కోర్టులు ఉన్నాయి, కోర్టుకు పోతాం, కోర్టు నుంచి మూవ్ చేస్తాం, ఏ విధంగా ఫైట్ చేయాలో చేస్తాం. 100% వదిలిపెట్టయితే లేదు. దీని వెనకాల ఎంత పెద్దోడు ఉండని చివరి వ్యక్తి ఎవడు ప్లాన్ చేసిన కాడికి గుంజుకపోతుందండి. నేను పట్టుకుంటే ఏందాక తీసుకుపోతున్నా కూడా తెలుసు. వార్త విషయంలో చివరి దాకా ఎట్లా తీసుకుపోతానో దీన్ని కూడా చివరి వ్యక్తి దాకా దాన్ని గుంజుకపోయే 100%. దాన్ని వదిలిపెట్టేదే లేదు. ఎందుకంటే ఇన్ని సాక్ష్యాలు క్లియర్ గా ఉన్నాక కూడా నువ్వు దీన్ని మిస్లీడ్ చేస్తున్నావు. కోర్టు ఉంది, ఏ కోర్టు, కింది కోర్టు కాకపోతే పై కోర్టు కాబట్టి ఇంకా పై కోర్టు. 100% పోతాం. దానికి అయ్యేదాకా వదిలే సమస్య లేదు. పై వ్యక్తి ఎవరు ఉన్నారో ఆ దాకా పోతుంది. పోయిందాక చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నా కోసమే కదన్నా ఇది. నీలాంటి వాళ్ళు ఎంతో మంది భయపడతా ఉన్నారు కొంతమంది బయట. అవును, ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఇవాళ ఈ పిల్లగానికి ఇట్లా కొట్టి రేపు నాడు మనలో కొడితే ఎట్లా అవుతుంది, సరే ఇవాళ నాకు వచ్చిన రెస్పాన్స్ రేపు నీకు రాకపోయినా, నీకు వచ్చిన రెస్పాన్స్ నాకు రాకపోయినా ఎంత ఇబ్బంది ఉంటుంది. ఫ్యామిలీ ఎట్లయితే ఎంత బాధపడతారు. నేను అందరూ వస్తా ఉంటే మా ఫ్యామిలీ అందరు ఒక్కొక్కరు 3 చెప్తారు. 100% వాళ్ళు మంచిగానే ఉంటారు. ఈయనకెందుకు అమ్మ ఊకమాను కొంతమంది, ఎంత ఉన్నా కానీ మంచిగా మాట్లాడతారని కొంతమంది, రకరకాలు ఉన్నది. సో కాబట్టి ఇది ఏది వదిలిపెట్టదు లేదన్న. 100% మనం నిలబడదాం, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి ఒక లక్ష్యాన్ని ఇచ్చారు నాకు. ఇంకా 10 మందికి తెలియని వాళ్ళకి పరిచయం చేసిండు ఆయన నన్ను, ఇంకెంతో మందికి పరిచయం చేసిండు. కాబట్టి 100% ఆ లక్ష్యానికి చేరయ్యే విధంగా మనం ముందుకు పోతాం. నా ఛానల్ ఆగదు, నా గొంతు ఆగదు, నాది ఇంకా ఒక రెట్టింపు ఉత్సాహంతో వస్తుంది. ఒక 2-3 రోజులు ఈ మెడిటేషన్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్తాను. శంకర్, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు భౌతిక దాడుల దాకా వచ్చేసిండ్రు. రేపు
ఇక ఉంటాయి, ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది, ఆ తర్వాత గతాలు తోవడాలు ఉంటాయి. ఇప్పుడు ఒక గొంతు నుంచి ఒక 10 గొంతులు, ఒక గొంతును నొక్కితే 10 గొంతులు ఆగుతాయి అనుకోవడం వాళ్ళ తప్పు, ప్రభుత్వం కూడా తప్పే. దీంతోపాటు ఇట్లాంటి దాడులు భవిష్యత్తులో జరగక మానవు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే మాత్రం అట్టే కూడా సార్ ఎట్లా ఎదుర్కోవడానికి ప్రణాళికలు చేస్తున్నాం? తప్పకుండా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ నమ్మకం. అన్నిటికంటే ఎక్కువగా మనం మాట్లాడే మాట, మనము నీ ఇంటి కోసం మాట్లాడితే తప్పవుతుంది. అవును, మనం జనం కోసమే మాట్లాడుతాం. అవును. రైతు బంధు రాలేదంటే నీకు నాకు రాకపోతే బాధ కాదు, అవును, రైతులందరికీ రాలేదు. నేను ఒక్కరోజు చిన్న ఏదో నెంబర్ బయటికి పోతే 100 మంది ఫోన్లు చేశారు. అంటే అంతమంది రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం చెప్పినాం. అవును, వాళ్ళ వర్షన్లు వాళ్ళ నోటి నుంచి వాళ్ళు చెప్పలేరు కాబట్టి మనం వాళ్ళ గొంతుకై చెప్తా ఉన్నాం. అంతే. సో ఇది మనం ఆపేస్తేనో ఆగితేనో కాదు, అయినా కానీ మన మీద ఇంకా దాడులు చేస్తామంటే అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం. ఏమవుతుంది అయితే అంతం చేయగలుగుతారు, అంతకుమించి ఇంకోటి ఏం చేయలేరు. అదే నేను అంతం చేసినా కానీ అది వాళ్ళకే దెబ్బ అవుతుంది. ఇప్పటికైనా వాళ్ళు ఈ చేసిన దాంతో పశ్చాత్తాప చెంది మన విమర్శలను తీసుకొని పక్షాన పోవాలి. చెందాలని కోరుకుంటున్నా నేను. అవుతుందా? ఇంకా అదే చెప్తున్నా, చెందాలని కోరుకుంటున్నా. వాళ్ళు చెంది మన సమస్య అంటే ప్రజల సమస్యనే, అది అంతే. వాళ్ళకి సాల్వ్ చేసుకుంటూ పోతుంటే సమస్యనే ఉండదు. నీకు మంచి ప్రజలు అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాల పాటు, మళ్ళీ 5 సంవత్సరాల నాడు ఓట్ల నాడు ఆయన కథ, ఆయన వేషాలు ఆయన ఉంటాయి, ఎట్లాగో ఆయన పడండి. ఇప్పుడు ఉన్న పలంగా అయితే ఏం ప్రాబ్లం లేదు కదా. సో మీరు మా విమర్శలను సద్విమర్శకం తీసుకోండి, కానీ కక్ష పెంచుకొని మా మీద దాడులు చేస్తుంటే ఏం కాదు, ఇంకా ఇది ఎక్కువ అవుతుంది. ఓకే. దాంతోపాటు మొన్న మీకు సంబంధించిన యశోదకు మిమ్మల్ని పరామర్శిస్తానికి చాలా మంది వచ్చిండ్రు. అందులో ఒక అబ్బాయి మాట్లాడుతుంటే విన్నాను, నాకు చాలా ఒక్క శంకర్ మీద దాడి అయితే 100 మంది శంకర్లు పుడతారు. ఆబ్వియస్లీ అన్న, ఇప్పుడు నువ్వు నా దగ్గర పెద్దవాడు కదా, అది నువ్వు నా మిత్రుడు కాబట్టి నా దగ్గరికి వచ్చినావు, చూసినావు శంకర్ ఎట్లుందని అడిగినావు. కానీ నీ వృత్తి కాబట్టి నా వీడియోని రికార్డ్ చేస్తున్నావు, 10 మందికి చూపిస్తున్నావు. తెలుసుకోరా 10 మంది? తెలుసుకుంటారు కదా. నా మాటని 100 మంది చూస్తే అట్లీస్ట్ 10 మంది నమ్మారా నా మాటని? అవును. 10 మంది నమ్మి వానికి ఆత్మవిశ్వాసం పెరగదా? నేను అదే అంటున్నాను, ఎందుకు చేయకూడదు ఇట్లాంటి ఆలోచన రాదా? 100%. వాడు ఎవడు జర్నలిజం చేసుకున్నాడో చేసినోడు, జర్నలిజం చేసినోడే చెప్పాలని లేదు. విషయ పరిజ్ఞానం ఉండాలి, సమాజం మీద అవగాహన ఉండాలి, విషయం తెలిసి ఉండాలి, 100% అది చెప్పాలి. దానికి సంబంధించిన కాళేశ్వరం మీరు కూడా చేసిన వీడియో కూడా నేను చూసి చాలా ఇంప్రెస్. నేననేది ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పిన అబద్ధాలు నిజాలు జనాలు నమ్ముతుర్రో, ఈ రోజు నీ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క ఫేక్ దాడిని క్లియర్ చేయాలని చెప్పేసి ఈ రోజు నేను ఇబ్బంది పడ్డా కూడా నేను ఇబ్బంది నమ్మినా ఆ రోజుకి కొన్ని రోజులకు వాస్తవం తెలుస్తుంది తప్పకుండా. ఇప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పారు, అధికారం మారింది, ఇలా అనుభవిస్తున్నారు, మళ్ళీ అబద్ధాలు చెప్తానే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ షాండ్రోలు నిలవదన్న, పేకమేడ ఎన్ని రోజులు ఉంటుంది, అంతే కూలిపోతుంది. ఒక రోజు కాకపోతే ఒక రోజు గాలి రాకపోదు. ఇసుక మీద ఎంత అద్భుతాలు చేసి పేకమేడలు ఎన్ని కట్టినా కానీ ఉత్తకథన అవుతుంది టైం. సో కాబట్టి మనకు ఆత్మస్థైర్యం ఉంది, నమ్మకం ఉంది, నీ మాట మీద నా మాట మీద అది ఉన్నది కాబట్టి జనాలు నమ్ముతా ఉన్నారు. అవును. ఇంకా నువ్వు ఇట్లనే చేసుకుంటే అబద్ధం మీద ఇంకొక అబద్ధం, ఆ అబద్ధం మీద ఇంకొక అబద్ధం, అంతే ఉట్టిన కూలిపోతుంది, అంత ఆగం అవుతుంది, అంతే. ఫైనల్ లాస్ట్కు ఈ దాడికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నావు శంకర్? ఎట్లా అంటే నేను ప్రభుత్వానికి చేతులు ఎక్కి చెప్పేది ఒకటే మాట. ఇప్పుడు శంకర్ మీద దాడి చేస్తే శంకర్ ఆపేదాము, లేకపోతే అన్న మీద దాడి చేస్తే అన్నను ఆపేదాము, ఇట్లాంటి ప్రయత్నాలు మానేయండి దయచేసి. ఇలా ప్రాణాలు అనేది అందరికీ అది. సో కాబట్టి అందరికి కుటుంబాలు ఉంటాయి, అందరికి అవి ఉంటాయి. సో కాబట్టి మీరు తప్పు చేసి ఉంటే, మేము ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, మేము నిరాధారమైనటువంటి వార్తలు రాసి ఉంటే, నాకు చట్టపరంగా మీరు మమ్మల్ని ఎదుర్కోండి, చట్టపరంగా మమ్మల్ని శిక్షించండి, మాకు పంపించండి. మేము కొత్తగా అభూత కల్పనలు ఏమైనా సృష్టించి కొత్తవి మేము ఏమైనా రాస్తే, లేని విషయాన్ని చెప్తే న్యాయపరంగా చేయండి, మేము కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇన్ కేస్ న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది కదా, తప్పు చేస్తే తప్పు రాష్ట్రం అన్నప్పుడు దాన్ని మాకు శిక్ష పడుతుంది, మేము జైలు జీవితమో మేము ఇంకే విధమైన ఆ విధంగా మేము దాన్ని చేస్తాం. కానీ నువ్వు రైట్ చేసి దాడి చేసే రైట్ నీకు లేదు, నీకంటే ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు, అంతే. సో ఇవే దాడులకు తెగబడుకుంటూ పోవాలంటే మరి ఇంకా అది ఏందాక దాడి చేస్తాను. సభ్య సమాజం ఎన్ని రోజులు చూస్తుంది, ఊకోదు కదా. ఎలా ప్రశ్నించే గొంతుకలపై దాడి అన్న తర్వాత ఈ రోజు ఈ వారం రోజుల నుంచి జరిగిన అమాస ఒక రోజు అంతే. ఇప్పుడు ఇలా చీకటి రోజులు నడుస్తున్నాయి అనుకుందాం, అంతే అంతే. రేపటి నాడు మళ్ళీ నువ్వు వెలుగు వస్తుంది కదా, వెలుగు వస్తుంది. సో కాబట్టి ఇట్లాంటివన్నీ ఉంటాయి, అనవసరంగా అందాక తెచ్చుకోవద్దు. ప్రజల మధ్యలో వీళ్ళ మధ్యలో ఒక కృత్రిమ విద్వేషాలు రెచ్చగొట్టదు. అవును. కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలకు కానీ అందరికీ మీ ఛానల్ తరఫున చెప్పేది ఏంటంటే, తప్పకుండా ఈ దాడులు ఆపండి, ఈ బెదిరింపులు ఆపండి. మేము చేసే విమర్శను మీరు సద్వినియోగం తీసుకోండి, మంచిగా తీసుకొని దాన్ని ప్రజలు చేయడానికి నేను విజ్ఞప్తి